అందరూ హీరో హీరో అంటే సో ఎలాగా ఉంది అది అది ఎలా ఉంది అన్న నేను అది ఏందో తెలియదు కానీ ఇలాంటి కథలు చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాము. హీరో అని నా మైండ్ అయితే రాలేదన్న. ఫస్ట్ నుంచి 30 నిమిషాల వీడియో చూసినా ఆ 30 నిమిషాల్లో ఎట్లా నవ్విపియాలనేదే ఉంది. ఇది 2 గంటలు 3 గంటల వీడియో. ఆ వీడియోలో ఎట్లా నవ్విపిస్తాం అనేది ఉంది. ఈ జర్నీ ఎక్కడికి తీసుకోవద్దో చూడాలన్న అంతే. ఓకే. అండ్ ఎడిటర్ కూడా మీరే కదా సినిమాకి? అవును. అంటే మామూలుగా మీరు వేరే సినిమాలో చేసినప్పుడు మనం ఉంటామా ఉండమా అని నానా టెన్షన్స్ ఉంటాయి. అవును. బట్ మీరే మెయిల్ లీడ్ చేస్తూ మీరే ఎడిటర్ చేస్తున్నప్పుడు ఫోకస్ మొత్తం మన మీద పెట్టుకుందాం అన్న థాట్ ఉంటుందా, లేదా ఏమన్నా సీన్లు కొంచెం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? యాక్చువల్గా నేను అంటే ఎడిటింగ్ టైం మీద కూర్చుంటే ఎడిటర్ అయిపోతా. ఇది క్లియర్. కట్ చేస్తా. G5 వాళ్ళకన్నా ఇంకో నిర్మోహన మాటలు ఉంటాయి కావచ్చు. నాకు నిర్మోహన మాట కట్ చేస్తూ ఉంటా. ఈయనచ్చి అడుగుతాడు ఇది బాగుంది కదా పెట్టు అని. సో ఆ సీన్ల కంటే నాకు అట్లేం లేదు. అక్కడ చూస్తున్నప్పుడు మాత్రం ఆ బొమ్మకు ఆ ఫ్లోకి కరెక్ట్ ఉందా లేదా అనేది మాత్రమే చూసుకుంటా. నేను ట్రైలర్ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ ట్రైలర్ నేను కట్ చేయలేదు. బై మా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. అనిల్ అన్న నమస్తే. మోతువారి అంటే ఏంటి అర్థం? ఆంధ్రాలో మోతువారి అంటే డబ్బున్నవాడు బాగా బలిసినోడిని మోతువారి అంటారు. ఓకే. ఇక్కడ మోతువారికి ఏంటి తేడా? నీకు దండం పెడతారా? మోతవారి మీనింగ్ నాకంటే ఎక్కువ మా డైరెక్టర్ చెప్తాడు. చెప్పన్న మోతవారి మీనింగ్. అంటే మోతవారి అంటే ముక్కుసూటి తత్వం ఉన్నోడు, ఎవరికి భయపడడు. మనం అంటాం జనరల్గా ఏంద్రా మోతవారి లెక్క ఎత్తున్నావు అని చెప్పేసి. దీనిలో 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి నెగిటివ్ సైడ్ ఉంటుంది, జనరల్గా పాజిటివ్ సైడ్ ఉంటుంది. మనం తీసుకున్న స్టోరీలు అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మోతవారి అని. మీరు అన్నదే పెద్ద మనిషి తనం ఉన్నోడు. వాడు అంటే లీడర్కు మోతవారికి డిఫరెన్స్ ఏంటంటే లీడరు మోతవారికి వెనక ముందు ఏమి ఉండదు, ముందు ఆలోచన అది. మీ మోతువారి లవ్ సక్సెస్ అయ్యి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అనిల్. అనిల్, ఇంతకీ మోతవరిగా నువ్వు లవ్ చేస్తున్నావా లేకపోతే అమ్మాయి లవ్ చేస్తుందా మోతవరిగా? అంటే యాక్చువల్గా ట్రైలర్ ఇంకొక డైలాగ్ వచ్చేది ఉండే, అనితన్ లగ్గని ఏంటన్నది. ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పిండు ఎవరికైనా, కళలు కనండి, కళ్ళలోకి వచ్చిన పిల్లకి కొలాబరేషన్ ఇవ్వండి అని చెప్పిండు. ఉడికిచ్చుడే అనితన్ లగ్గని చేసుకున్నాడే. ఇది వన్ ట్యాగ్ లైన్. ఎట్లయినా సార్ లగ్గం చేసుకున్నాను అనేది పర్సిగన్ డ్రీమ్ అది. సో ఆ డ్రీమ్ కోసం ఎన్ని కష్టాలైనా పడుతూ ఉంటాడు. ఈ పిల్ల అనిత క్యారెక్టర్ ఏంటంటే జెన్జీ, ఇప్పుడున్న స్ట్రక్చర్, రీల్ స్ట్రక్చరు, ఆగమాగ ఉండే కల్చర్, ఆమె వల్ల నాకు ఎలాంటి తిప్పలు వచ్చాయి అనేది స్టోరీ. ఈమె తిప్పలు గట్టిగా ఉంటాయి, మస్తు నవ్వుతారు, పాపం పరిచయం అంటారు. థియేటర్గా ఎందుకు ట్రై చేయట్లేదు? అంటే థియేటర్గా వద్దన్నారా వాళ్ళు? లేదు, యాక్చువల్గా ఇది ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ నుంచి ఫస్ట్ స్టెప్ గానా, అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ నుంచి ఇది సిరీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకొచ్చినాము. కానీ మా వర్క్ మాత్రం మేము సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే రావాలి, ఆ క్వాలిటీ కానీ ఆ మేకింగ్ కానీ అని చెప్పి అనుకున్నాము. ఇంకొక 2-3 సిరీస్లు, ఓటీటీలు ఇంకొక 2-3 ఫిల్మ్స్ ఇటువైపు అలవాటు చేసి ముఖాన్ని థియేటర్కి వెళ్దామని ప్లాన్ అన్నాం. ఇదంతా కర్నాటకలో షూట్ చేస్తారా? ఇది సిద్దిపేట దగ్గర, మా ఊరు పక్కపొంటి బద్దిపేటగా సిద్దన్నపేట అనే ఊర్లు ఉన్నాయి. ఆ సర్పంచ్ కూడా వచ్చి ఉండే. థ్యాంక్ యూ భాస్కర్ అన్న. సిద్దన్నపేట్ బద్దిపడగా నిజంగా మాకు చాలా మంచి సపోర్ట్ చేసింది. మేము సేమ్ లంబాడిపల్లిలో ఎలాగైతే షూట్ చేసుకుంటామో సేమ్ అట్లే అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరికి కూడా అన్నలు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా అంటే మా ఊరు పక్కపొంటే కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉన్నది. ఆ ఫ్రీడమ్ ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు భయం కూడా ఉండే. కానీ వాళ్ళు మాత్రం మాకు ఎక్కువ ఇచ్చేసారు. ఏ ఇంట్లో పోయినా షూట్ చేసుకున్నాము, ఏ ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకున్నా ఇవ్వలేమని లేదు. ఇగో ఇది హీరో అని ఇల్లు, ఇది హీరోయిన్ ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు, ఇది వీళ్ళు నుంచి ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినాము. బాబు పోయి షూటింగ్ చేసుకుంటామంటే చేసుకోరా బాబు అన్నారు. అట్లా ఈ 30 రోజులు అక్కడే ఉండి ఆ ఊర్లో తినుడు, ఆనే వండుడు, ఆనే లేచుడు, ఆనే మొత్తం ఆ ఊర్లోనే ఉన్నాము. సిద్దన్నపేట వాళ్ళు మావోడు ఎట్లయినా ఎదగాలని ఒక ఫీల్తోనే ముందు పుష్ చేసి ఉండే. అన్న కూడా అక్కడ నుంచి ఉరికొచ్చిండు, సిద్దన్నపేట సర్పంచ్. ఆయన సపోర్ట్ మాత్రం బాగా ఉండే. థ్యాంక్ యూ ఆ ఊర్లకి. ప్రెజర్ అని కాదు కానీ రావాలని కోరికుండే అన్న. ఆ కోరికనే బలంగా ఉండే. రావాలి ఈయనకు ప్రెజర్ ఉండదు నాకు, అంటే రావాలన్న కోరిక ఎక్కువ ఉండే. ఆ కోరిక ప్రెజర్ నుంచి కొంచెం ధైర్యంగా తెచ్చుకొని కొద్దిగా ఓన్ ప్రొడక్షన్, మై విలేజ్ షో ప్రొడక్షన్ కాబట్టి మా అందరికీ ఒక భయం ఉంటుండే. అంటే మనం నేర్చుకుంది
ఒక రకంగా ఉంటుంది, ఈ సినిమా మేకింగ్ ఒక రకంగా ఉంటుంది, ఈ ఈ కల్చర్, ఈ పారామీటర్స్ వేరే ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడానికి కొద్ది ఇబ్బంది అయింది, కానీ తెలుసుకున్నాం ప్రాపర్గా. అన్న సపోర్ట్ చేసినా కూడా ఆన్ ద ఫీల్డ్లో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాం మేము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేసి అన్నీ నేర్చుకొని కంప్లీట్ చేసినాం మంచిగా. శ్రీకాంత్ గారు, సగం ఎగ్జిట్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అన్న. అంటే మై విలేజ్ షో నుంచి అంటే మీ కెరియర్ చూసుకుంటే ఇప్పుడు ఒక మూవీ, వెబ్ సిరీస్ అలా అంటున్నారు కదా, సో ఎలా ఉంది మీ కెరియర్ ఫ్లో, ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఎట్లా కెరియర్ ఫ్లో అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ జర్నీ ఎలా ఉంది? సో ఎప్పుడూ ఛాలెంజింగే. ఇనిషియల్ స్టేజ్లో అయితేనేం కంప్లీట్గా మన అదేమంటారు మన యూట్యూబ్ ఛానల్ కోసం కంటెంట్ చేసే వాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవరు మనం జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మనమే కాబట్టి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఎప్పుడైతే ఇట్లాంటి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటామో సో అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనం కాకుండా వాళ్ళకు కూడా సాటిస్ఫై చేయాలి కదా. సో ఇక్కడ ఇట్లాంటి ప్రెజర్ అయితే మనలో కొంచెం ఫేస్ చేసి ఉండే, బట్ స్టిక్ అయిపోయి ఒక మంచి డిసిప్లిన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజింగ్. సో చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం అట్లా. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు షూటింగ్ టైంలో చాలా ఇబ్బందులు పెట్టారు, అంటే పడ్డారు కాదు పెట్టారని చెప్తున్నారు అందరినీ. సో ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదా ఓన్లీ వెబ్ సిరీస్ అలా కంటిన్యూ? లేదు, చేద్దాం స్టెప్ బై స్టెప్ చేయడమే. అది వచ్చిందే. నెక్స్ట్ రెడీ ఉందన్న చేసుడే గుంజుకోడే. బ్రదర్ చెప్పండి. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యూట్యూబ్లో చిన్న వీడియోస్ తీసుకుంటా ఎంతో కష్టపడ్డారు. ఈ రోజుల్లో ఎవరి సపోర్ట్ ఉండదు, ఎవరైనా సపోర్ట్ చేస్తేనే సినిమాలో హీరోలుగా ఛాన్స్ వస్తాయి. అలాంటిది మీరు ఒక షో చేశారు విలేజ్ షోలో, దాంట్లో కేటీఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. మీ ప్రమోషన్లో భాగంగా ఎవరైనా రాజకీయ నాయకులతో ఏమైనా ప్రమోషన్ చేయించేది ఉందా? అంటే ఫస్ట్ విషయం ఏంటంటే మేము ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏ పాయింట్ ఆఫ్ లో చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ లో చేస్తామన్నా. ఈవెన్ కేటీఆర్ అని వచ్చినప్పుడు కూడా మేము దాంట్లో ఎక్కువ పొలిటికల్ విషయాలు కాకుండా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ విషయాలు ఎక్కువ మాట్లాడినాము. ఆ భయం మాకున్నది. అండ్ అంటే మేము కొద్దిగా ఫస్ట్ నుంచే పొలిటికల్ కొద్ది దూరం, అంటే మా లైఫ్లో చిన్న బతుకులు, చిన్నోళ్ళం మేము, అది పెద్దది, దానిలో పడద్దు అనే భయం ఉంటుంది మాకు. మా పని ఏదో మేము చేసుకుంటూ పోతాం. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ ద్వారా ఏమైనా హెల్ప్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. ఓకే, పొలిటికల్ కష్టం అన్న. డైరెక్టర్ గారు అన్న చెప్పండి. డైరెక్టర్ గారు, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎక్కడో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా అక్కడ ఉంటా, సడన్గా నేను డైరెక్టర్ అయ్యాను, మీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా నువ్వు ఎందుకు సినిమా ఫీల్డ్లో వెళ్తున్నావు, అసలు నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కానీ? మా దోస్తుగాడు, మా ఫ్రెండ్ వీడే తీసుకొచ్చేది. అంటే నేను ఉస్మానియా క్యాంపస్లో ఉండి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుండే. ఆ నోటిఫికేషన్స్ కొద్దిగా డిలే అవ్వడం, అది చేయడం ఉంటుంది కదా. ఆ గ్యాప్లో నాకేదైనా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళేవాడిని, లంబాడిపల్లి. మా ఫ్రెండ్కి మొదటి నుంచి అదే ఇంట్రెస్ట్, చాలా ఫిల్మ్ మేకింగ్. నాకు ఎట్లా ఉండే అంటే, అరే వాడు చేస్తుండు కదా, జస్ట్ అట్లా పోయి చిల్ అయిదాం, వాడిని ఎంకరేజ్ చేద్దాం అనే థాట్ ఉండే. సో అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది, అదే కెరీర్లో బిల్డ్ అయిపోయింది. ఓకే, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అన్న. హలో అనిల్ గారు, మీరు చాలా మూవీస్ చేస్తున్నారు కదా, సో ఏ మూవీస్ చేస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది ఫ్యూచర్ మూవీస్? మన శ్రీధర్ అన్న నెక్స్ట్ వచ్చి సంతాన ప్రాప్తిరస్తులో ఒక చిన్న రోల్ చేశా అన్న కోసము. ఇప్పుడైతే మూవీస్ కొద్దిగా బంద్ చేసిన. అంటే విషయం ఏంటంటే ఇక ఆ చిన్న రోల్స్ అటు కాకుండా ఇటు కాకుండా ఉంటున్నాయి. ఇక ఏజ్ చిన్నదే, 28 మొన్ననే దాటినాయి, కొంచెం టైం ఉంది. అంటే విషయం ఏంటంటే స్టేజ్ మీద పోడొచ్చింది కదా, వీని ఏజ్ ఎంత అని భయం అవుతుంది నాకు. చిన్నది కాబట్టి ఇంకొక 4-5 ఏళ్ళు టైం ఉంది కదా, ప్రయత్నాలు చేయొచ్చు అని ఒక ధైర్యం అయితే ఉంది. కాబట్టి చిన్న క్యారెక్టర్ కాకుండా కొంచెం గుర్తింపు వచ్చే రోల్స్ ఏమైనా ఉంటే చేద్దామని చూస్తున్నామన్నా. అలాంటి సినిమాస్ చేసుడే. వర్షిణి గారు ఇక్కడ బిగ్ బ్రా G5 ఎప్పుడు బిగ్ ప్లాట్ఫామ్ కదా, అందులో ఫస్టే వచ్చింది మీకు. మీ ఫీలింగ్ ఏంటి? ఇది అందరి కళ, ఈ ప్లాట్ఫామ్లో చేయాలని అందరి కళ. ఇది ఫస్ట్ మీకు దీంట్లో వచ్చింది కదా, మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇంకా బ్లాంక్గానే ఉన్నాను, నాకు రియలైజ్ అవ్వట్లేదు. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో నేను ఉన్నాను, సిరీస్ చేశాను, అది బయటకు వస్తుంది. ఇట్స్ స్టిల్ వెరీ అన్రియల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంతకు మించి ఇప్పుడైతే నేను ఏం చెప్పలేకపోతున్నా. చెప్పు కదా, సాఫ్ట్వేర్ నౌకర్ బంద్ చేసిన సిరీస్ గురించి అని. 80,000 జీతమా? 80,000 జీతాన్ని బంద్ చేసి
వచ్చి సిరీస్లో యాక్ట్ చేసింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా మాకు భయం ఉంటుండే, భయం కదా, మస్తు మంది ఆడిషన్ చేసినాము. తెలంగాణ సిరీస్ కదా, స్లాంగ్ మంచిగా ఉంటే బాగుంటుంది, నేను ఆడికి పోయినాక రాయే అంటే ఆమె ఆటోమేటిక్ కౌంటర్ ఇచ్చిన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చేసినా కానీ వాళ్ళకు నోరు తిరగలేదు. ఈ అమ్మాయి కొంచెం థియేటర్ చేసి మన స్లాంగ్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది. తెలంగాణ, హైదరాబాద్ పక్క తెలంగాణ. ఆమె మాట కరీంనగర్ ఆమె మాటలు వింటుంటే మీకే అర్థమవుతుంది. ఈడే వచ్చి ఇంగ్లీష్లో హై సూస్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మస్తు మాట్లాడేది, నాకంటే మంచిగా మాట్లాడేది తెలంగాణ. యాక్చువల్గా నింత గారు మాట్లాడతావా? ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్క్యూజ్ హ్యాపీ తెలుగులో మాట్లాడు ఒకసారి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటారు, వాళ్ళు స్టేజ్ ఎక్కగానే ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటే. ఇది తెలంగాణ నేను మాట్లాడేది. ట్రైలర్లో వచ్చిన డైలాగ్ చెప్పు ఒకసారి. రా అనగానే అయిపోయానా, నువ్వంటే మగోనివి ఊపుకుంటూ వస్తావు, నువ్వంటే మగోనివి ఊపుకుంటూ వస్తావు, నేను ఎట్లా రావాలి? నువ్వు నేను మేకప్ వేసుకుని వస్తావా నడు. సో మంచిగా ఉంటుంది అన్న, వీళ్ళిద్దరు కామెడీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు.